లొంగిపో, లొంగిపో, లొంగిపో. నీకు వేరే ఆప్షన్ లేదు. ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్ళక తప్పదు. నువ్వు అజ్ఞాతంలో ఉన్నా ఒక 4 రోజులు ఉండగలుగుతావు, 5 రోజులు ఉండగలుగుతావు. నిన్ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తే నీకు నామోచి, నీ తండ్రికి నామోచి. దానికంటే నువ్వు లొంగిపోవటం నీకు బెటరు. పైగా నువ్వు లొంగిపోతే నీ మీద జరుగుతున్న చర్చ కొద్దిగన్నా ఆగిద్దేమో అని బండి భగీరథ విషయంలో మనం అనేక వీడియోలు చేశాం. కాకపోతే అతను నాకు మధ్యంతర రక్షణ దొరికిద్దేమో, ముందస్తు బెయిల్ వస్తుందేమో అన్నటువంటి కారణం రీత్యా కొంత అజ్ఞాతంలో ఉన్నట్టున్నాడు. అది వచ్చే అవకాశమే లేదు అని మనం చెప్పాం. బెయిలు రాదు, జైలుకి పోక తప్పదు అని మన ఛానల్లో ఒక 2-3 వీడియోలు ఖచ్చితంగా ఉంటాయి, చూడండి. ఖచ్చితంగా అతను జైలుకి వెళ్తాడు. అతని మీద నమోదైన అభియోగాలు అట్లాంటివి. అతని మీద పోక్సో యాక్ట్లోని సెక్షన్ 5 సబ్ క్లాస్ 1 రెడ్ విత్ సెక్షన్ 6 పెట్టారు. ఈ సెక్షన్ 6 ప్రకారం 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి కేసు అది. అలాంటి అభియోగాలు నమోదైన తర్వాత బెయిల్ రావటం అనేది పాసిబుల్ కాదు. లొంగిపోవటం ఒకటే ఆప్షను. ఇప్పుడు అనవసరంగా అజ్ఞాతంలోకి పోయాడు. అతను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకైతే ఎవరికి గొప్ప? చట్టానికైతే గొప్ప కాదు. కాబట్టి అతను లొంగిపోతే అతనికే మంచిది. ఆ విషయం అనేక మార్లు మన ఛానల్లో చెప్పాం. ఇవాళ లొంగిపోక తప్పట్లేదు. ఏదో ఇప్పుడు ప్రచారం నడుస్తుంది, ఇవాళ లొంగిపోతాడు, రేపు లొంగిపోతాడు అనేది. లొంగిపోక తప్పదు, జైలుకి వెళ్ళక తప్పదు. అతని అరెస్టు నుంచి అతను సేవ్ చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే పోలీసులు కూడా ఇప్పుడు ఒక వ్యక్తి అజ్ఞాతంలో ఉంటే సామాన్యుల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? ఇప్పటికి ఏ కలుగులో దాక్కొనున్నా, ఏ పాములో దాక్కొనున్నా, ఏ విఐపి సెలబ్రిటీ ఇంట్లో దాక్కొనున్నా పట్టుకొచ్చేవాళ్ళు ఈ పాటికి కదా. మరి ఇతని విషయం ఎందుకు జరుగుతుంది? బండి భగీరథ విషయంలో లేటు. బండి భగీరథ ఎక్కడున్నాడో పోలీసులు కనిపెట్టలేకపోతున్నారా ఇన్ని రోజుల్లో? ఇంకా ఎన్నాళ్ళు అతని కోసం వెతుకుతున్నట్టు చెప్తారు? అతనేమన్నా విదేశాలకు పారిపోయాడు? ఈ హైదరాబాద్లోనే ఉన్నాడనేది మీకు లేదు, ఈ తెలంగాణలో ఉండుంటాడు, లేదు ఈ దేశంలోనే ఉన్నాడు. దేశం అయితే దాటిపోయి ఉండడుగా. కాబట్టి పోలీసులు కూడా అతన్ని పట్టుకోవడంలో కొంత నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా ఉంది. ఏదో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించారు. అతను పరారీలో ఉన్నాడు, ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పారు. ఏదేమైనా కేసు రోజు రోజుకి క్రిటికల్గా మారుతుంది. రోజు రోజుకి బండి భగీరథ మీద బయట ప్రజా సంఘాల నుంచి, ప్రజల నుంచి విపరీతమైనటువంటి ప్రెజర్ వస్తుంది ఆ కేసు మీద. కాబట్టి అతను లొంగిపోవటం చాలా మంచిది. లొంగిపోతాడని చర్చ నడుస్తుంది, చూద్దాం.